ఉత్తర కొరియా నార్త్ కొరియాని మొట్టమొదటిసారి ఒక మహిళ పరిపాలించబోతుందా? ఒక మహిళా నాయకురాలు అక్కడ రాబోతోందా? దీని మీద ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలు రకరకాల కథనాలు రాస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే నార్త్ కొరియన్ రూలర్ ఉన్నారో కిమ్ జాంగ్ ఉన్, ఆయన కూతురు కిమ్ జూ ఏ. ఈ అమ్మాయి వయసు ఎంతో తెలియదు, ఈ అమ్మాయి ఏం చేస్తో తెలియదు, ఈ అమ్మాయి పేరేంటో కూడా దాని మీద కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. అయితే సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కథనాల ప్రకారం కొన్ని అంచనాలకు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా న్యూస్ రిపోర్ట్స్. కిమ్ తన కూతురిని తనతో వెంట పెట్టుకుని చైనా యొక్క విక్టరీ డే పెరేడ్, జపాన్ లొంగిపోయిన డేట్ సెప్టెంబర్ 3వ తారీఖు 1945లో జపాన్ లొంగిపోయిన దాన్ని చైనా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్ వార్ 2లో జపాన్ లొంగిపోయిన డేట్ని చైనా వాళ్ళు 80th యానివర్సరీ ఆఫ్ విక్టరీ డే పెరేడ్ని చేశారు, మిలిటరీ పెరేడ్ని. అప్పుడు కిమ్తో పాటు ఆయన కూతురు కూడా వచ్చిందనమాట. చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఫంక్షన్స్లో అపేర్ అవుతుంది, కనిపిస్తుంది. ఈ అమ్మాయికి ఇంపార్టెన్స్ కూడా బాగా పెరిగింది. నార్త్ కొరియా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ చేసేటప్పుడు, అదేవిధంగా కొరియన్ పీపుల్స్ ఆర్మీ యొక్క ఏదైతే ఫౌండింగ్ డే సెరమనీస్ పెరేడ్స్ ఉంటాయో అక్కడ, దాంతోపాటు కిమ్ చాలా ముఖ్యమైన మిలిటరీ సైట్స్ కానీ ఇండస్ట్రియల్ సైట్స్ కానీ నార్త్ కొరియాలో ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా మిలిటరీ ప్రాంతాలకి పారిశ్రామిక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని వెంట పెట్టి తీసుకెళ్ళటం. ఈ అమ్మాయి అంటే కిమ్ కూతురు కిమ్ జూ ఏ నార్త్ కొరియాలో రష్యన్ ఎంబసీలో జరిగిన ఈవెంట్ కూడా వెళ్ళిందంట. ఈ అమ్మాయిని ఇప్పుడు అందరూ కూడా ఫ్రంట్ రన్నర్ లాగా పోర్ట్రే చేస్తున్నారు.